జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. శాన్వి, ఏంటే అలా వెళ్ళిపోతున్నావు? నేనంతా విన్నాను. వింటే మాత్రం నువ్వేం చేయగలవమ్మా? అనవసరంగా బాధపడ్డం తప్ప. నేను నీ తల్లినే. నాకు మాత్రం బాధగా లేదు అనుకుంటున్నావా? నీ విషయంలో ఆ మాత్రం ఆలోచించలేదు అనుకుంటున్నావా? జరిగే దాని గురించి ఆలోచిస్తే అర్థం ఉంటుంది. జరగని దాని గురించి ఎంత ఆలోచించినా ప్రయోజనమే ఉంటుంది. ఇంట్లో పరిస్థితి చూసావు కదే. ఎటు చూసినా నిశ్శబ్దమే ఆవహించింది. ఎవరిని చూసినా ఎడమొహం పెడమొహమే కనిపిస్తోంది. అందుకే నీ సీమంతం గురించి ఎవరినడగాలో ఏం చెయ్యాలో అర్థం కాక అలా ఉండిపోయాను గాని నిన్ను బాధ పెట్టాలని కాదే. నా దురదృష్టం ఇలా ఉంటే నువ్వేం చేస్తావమ్మా? ఏది నువ్వనుకుంటే జరిగేది కాదు. ఆ దేవుడు దయ చూపాలి. ఆ అదృష్టం నాకు లేదు. వదిలే. ఎలా వదిలేస్తానే? నువ్వేం అనాథవి కావు. నీకిద్దరు అన్నలున్నారు. వాళ్ళకి వ్యాపారంలో పేరున్నవాళ్ళు. నీకు సీమంతం చేయమని నేనడుగుతాను. ఎందుకంత నిట్టూర్పు? నువ్విలా బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకునేంత మూర్ఖులేం కాదు వాళ్ళు. నేనెవ్వరిని నిందించట్లేదమ్మా. కాని తల్లిగా నువ్వు పడుతున్న ఆరాటాన్ని చూస్తేనే నాకు జాలేస్తుంది. వద్దమ్మా, నువ్వెవ్వరినీ అడగద్దు. ఎవరి కోపానికి బలి కావద్దు. శాన్వి, ఆ హక్కు నేనెప్పుడో కోల్పోయాను. నా భర్త చేసిన తప్పులకి ఎన్నో సమస్యలొచ్చాయి. ఇప్పుడు నాకు సీమంతం చేయమని చెప్పే పరిస్థితి నాకు లేదు. అలాగే నీకు కూడా లేదు. అంతటి ఆశ నాకు లేదు. ఆశ ఎందుకుండద్దు శాన్వి? నువ్వు పుట్టిన కాడ్నుంచి నీ ఆశ ఏది తీరలేదు, మీ అన్నయ్య ఏది తీర్చలేదు చెప్పు. చిన్నప్పుడు నిన్ను ప్రాణం కంటే ఎక్కువ చూసుకున్నారు. నీకు బుద్ధి తెలిసినాక ఇష్టమైన చదువు చెప్పించిర్రు. నీకీడొచ్చినాక రోహిత్ మీద ఆశపడ్డావు, వెళ్ళిపోయినావు. కొన్ని దినాలైనాక అన్న మీద ప్రేమ పుట్టి తిరిగొచ్చినావు. మళ్ళా ప్రేమించినోడ్నే పెళ్లి చేసుకుంటానని ఆశపడ్డావు, చేసుకున్నావు. అన్నతోటి ఉండాలని ఆశపడ్డావు, ఉన్నావు. ఇంతకన్నా ఏం కావాలే? వదినా, ఆశవరుడు తప్పుగాదు శాన్వి. గా ఆశ తీరేదాకా జరంతా ఓపికుండాలి. అన్నీ తీర్తాయి. కాని ఆడజన్మ కదే. ఎవరైనా ఒక్క మాట అనేసరికి తను తట్టుకోలేకపోతోంది. అంతా తిన్నగా ఉంటే ఈ పాటికి దీని సీమంతం కూడా జరిగేది కదా శ్రీవల్లి. ఇప్పుడు కూడా జరుగుతుందత్తమ్మా. శ్రీవల్లి, టైం చూసుకొని మీ కొడుకుతోటి నేను చెప్తా. వాడొప్పుకుంటాడా? ఒప్పుకోడు. బతిమిలాడతా. కాదంటాడు. కాళ్ళు పట్టుకుంటా. కాని శాన్వి ఇంటి ఆడబిడ్డ. గీ ఇంట్లోనే సీమంతం జరగాలి. జరిపిస్తా. ఆయన్ని ఒప్పిస్తా. అయితే పద, సామ్రాట్ని అడుగుదాం. గీ ఆగం ముచ్చట్ను వద్దత్తమ్మా. జరాగుండ్రి. ఇంట్లో పరిస్థితి ఎట్లున్నదో తెలవదా? జరాయన 3 చూసి చెప్పాలి. గప్పటిదాకా గీ ముచ్చట చెప్పద్దు. థ్యాంక్స్ వదినా. శాన్వి, నువ్వు గిట్ల బాధపడకు. నా మాటిను. నువ్వు జర బేఫికర్గుండు. నాకు జర పనుంది, నేనొస్తా. ప్రెగ్నెంట్ అయిన లేడీ బ్లడ్ డొనేట్ చేస్తానంటే ఎలా ఒప్పుకున్నారు? సారీ సార్, మీ వైఫ్ ప్రెగ్నెంట్ అని మాకు తెలీదు. తను కూడా చెప్పలేదు. చెప్పదు. నా వైఫ్కి సహాయం చేసే క్రమంలో బ్రెయిన్ డెడ్ అవుతుంది, పిచ్చి ముదిరిపోతుంది. అందుకే ఏది చెప్పదు. కానీ మీరైనా ఇది కరెక్ట్ కాదని, ప్రెగ్నెంట్ ఉమెన్ బ్లడ్ ఇవ్వకూడదని చెప్పాలి కదా. సిస్టర్, రిపోర్ట్స్ ఏవి నాకు చూపించలేదేంటి? మేడం, ఓ నెగిటివ్ అని తెలియగానే నేను కూడా అంతగా పట్టించుకోలేదు. సారీ మిస్టర్, ఎక్కడో పొరపాటు జరిగింది. పాప సీరియస్ కండిషన్లో ఉందని అలా. అవ్వండి, నాకేం కాదు. పాప ప్రాణం ఎట్లన్నా పాపను సేవ్ చేయాలి. అందుకే గిడికొచ్చిన. ఇప్పుడు మీరు వద్దంటే పాప ప్రాణమే పోతుంది. నువ్వే నా డోనర్వి. ప్రపంచంలో చాలా మంది ఉంటారు. లే, ఓ నెగిటివ్ బ్లడ్ కోసం మస్తు ట్రై చేసిండ్రు, కానీ దొరకలే.
గందుకే నేను జర రిస్క్ చేసిన. చూడండి సార్, బ్లడ్ ఇచ్చే వాళ్ళల్లో స్ట్రెంగ్త్ ఉంటే ఇదేం సమస్య కాదు. ఏది సమస్యో ఏది సమస్య కాదో నాకు తెలుసు. ఒకసారి తనని చూడండి, ఎంత నీరసంగా ఉందో. ఏవండి, పాప ప్రాణం అండి. 5 నిమిషాల్లో ఓ నెగిటివ్ బ్లడ్ నేను తెప్పిస్తాను. నువ్వురా. ఇక్కడ కూర్చో నువ్వు. గట్ల కాదండి. శ్రీవల్లి, రక్తం ఇచ్చినావా? మీ పాపకి శ్రీవల్లి బ్లడ్ ఇవ్వాలా? ఎవరు ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోరా. శ్రీవల్లి బ్లడ్ ఇవ్వదు. సారు, గదేం తెలియదు సారు. శ్రీవల్లి రక్తం ఇస్తానని చెప్తే మా పాలిట దేవత వచ్చిందనుకున్నాం. ఇప్పుడు కాదంటే ఎట్లా? మీ కాడు మొక్కుతా. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ పాపకు కావాల్సిన బ్లడ్ నేను తెప్పిస్తాను. మీరు వెళ్ళండి. రే 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 గజా, నువ్వు నన్ను ఇక్కడ ఎవరు జాయిన్ చేస్తారా? జ్వాల మేడం వాళ్ళ నాన్నరా? లేదురా, వెంటనే జ్వాల మేడంని మీట్ అవ్వాలి. ఇప్పుడు మేడాన్ని కలవడం ఏంట్రా? నీ పరిస్థితి ఏం బాగాలేదు. రే, ఫోన్ ఇవ్వరా. ఎందుకురా? రే, జ్వాల మేడంకి శ్రీవల్లి గురించి చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలరా. ఫోన్ ఇవ్వరా, ఇవ్వు. ఛా, మేడం ఫోన్ కలవట్లేదురా. అసలేంట్రా విషయం? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? రే, సామ్రాట్ కుటుంబంలో జరిగే ప్రతి మూమెంట్ జ్వాల మేడంకి తెలియడానికే నన్ను స్పైగా పెట్టింది. అసలు శ్రీవల్లి ప్రెగ్నెంట్ కాదు, ప్రెగ్నెన్సీ ఉన్నట్టు డ్రామా ఆడుతున్న విషయం తెలిసింది. ఇది చెప్పేలోపే నాకు యాక్సిడెంట్ అయ్యింది. అందుకే ఇప్పుడే ఈ క్షణమే ఈ విషయం జ్వాల మేడంకి చెప్పాలి. పదరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.